ఎన్ని చెప్పినా అమెరికాకు నష్టం జరిగే పనులు చేయరు ట్రంప్. ప్రతిదాన్ని ఆయన వ్యాపార దృక్పథంతోనే చూస్తారు. వలసదారుల వల్ల అమెరికా కంపెనీలకు లబ్ధి చేకూరుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోరు. ఎందుకంటే ఆయనే స్వయంగా ఒక వ్యాపారవేత్త. రాజకీయ నాయకునిగా కన్నా వ్యాపారవేత్తగానే తనను తాను చెప్పుకునేందుకు ఇష్టపడతారు ఆయన. అయితే ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టాక ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి? అమెరికా అధ్యక్షునిగా జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏం చేస్తారో తెలియక ఇప్పటికే అగ్రరాజ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ గతంలో 4 ఏళ్లు పాలించారు. అమెరికా ఫస్ట్ అంటూ అమెరికా కంపెనీలకు లాభం చేకూర్చుకునేందుకే ఆయన తాపత్రయం తప్ప మరొకటి కాదు. ఏ దేశానికి రాయితీలు ఉండబోవని తేల్చి చెప్పారు ట్రంప్. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోకు ఇస్తున్న రాయితీలను ట్రంప్ ఎత్తేస్తారు. కెనడాకు ఏటా $100 బిలియన్ అంటే దాదాపు 8 లక్షల కోట్లకు పైగా రాయితీ ఇస్తున్నామని, మెక్సికోకు $300 బిలియన్ అంటే సుమారు 24 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తోంది అమెరికా. కెనడా, మెక్సికో దిగుమతులపై 25% అధికంగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా వస్తువులపై భారీగా ట్యాక్సులు వేసే ఏ దేశ ఉత్పత్తులనైనా అలాగే ట్రీట్ చేస్తామంటున్నారు ట్రంప్. అమెరికా నుంచి ఏ దేశము ఉచితంగా ఏది పొందలేదన్న సంకేతాలిచ్చారు. వలసల తర్వాత ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది సుంకాలకే. And you know who's being hurt the most by millions of people pouring into our country? The black population and the Hispanic population, because they're taking the jobs from our black population, our Hispanic population, and they're also taking them from unions. The unions are suffering because of it. Thank you. Thank you. I like you too. Thank you very much. తన హయాంలో ఎవరికీ వేధింపులు ఉండబోవని కుండబద్దలు కొట్టారు ట్రంప్. రూల్స్, చట్టాల పేరుతో అమెరికన్లు ఏ పార్టీకి చెందిన వారైనా సరే వేధించబోనని అన్నారు. గతంలో తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసును ఎదుర్కొంటున్న 900 మందికి క్షమాభిక్ష పెడతానని ట్రంప్ చెప్పారు. అమెరికాలో ధరలను తగ్గించడం తన ప్రథమ ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. రాజకీయ కక్షతో ఎవరిపైనా కేసులు పెట్టబోనని చెప్పారు. కార్పొరేట్ ట్యాక్సులను సైతం ట్రంప్ తగ్గించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించే ఛాన్స్ ఉంది. ప్రైవేటు రంగంలో మాత్రం కొత్త జాబ్స్ వస్తాయి. ఉక్రెయిన్కు సైనిక సాయం తగ్గిస్తామని, దుబారా ఖర్చులకు తాను వ్యతిరేకమన్నారు ట్రంప్. ఉక్రెయిన్లో వెంటనే శాంతి నెలకొనాలని, నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నామన్నారు. నాటోలో అమెరికా సైన్యం ఉండాలంటే ఖర్చును కెనడా, యూరోపియన్ దేశాలు భరించాలని సూచించారు. ఎవరికో భద్రత కల్పించేందుకు తామెందుకు ఖర్చు చేయాలని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి కూడా ముగింపు పలకాలన్నారు. ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించడం, సెనెట్, కాంగ్రెస్ 2 ఉభయ సభల్లోనూ మద్దతుండటంతో ట్రంప్కు 4 ఏళ్లు తిరుగుండదు.